దాంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ అయింది. మేము 10 సార్లు ఉత్తరాలు రాసినాం, బీసీసీఐకి రాసినాం, హెచ్సీఐకి రాసినాం, కోర్టుకు చెప్పినాం, ఇండివిజువల్గా ఈ మినిస్టర్లు పెద్దవాళ్ళందరికీ చెప్పినాం. అయ్యా ఆ రోజు ఆడియో వీడియో రికార్డింగ్ ఉంది, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారా, బీసీఐకి ఇస్తారా, ఆ మినిట్స్ ఏమైనాయి, దాని రిజల్ట్ ఏది బయట పెట్టమన్నాం, ఇంతవరకు రాలే. 29th మార్చ్ రోజు జరిగిన టీసీఏ వర్సెస్ టీసీఏ అండ్ హెచ్సీఏ మధ్య జరిగిన ఏదైతే మీటింగ్ ఉన్నదో ఆ మినిట్స్ ఏవి, మేము రాసినాం మినిట్స్, టీసీఏ రాసింది, అందరు సంతకాలు తీసుకున్నది, మేము సబ్మిట్ చేసినాం, మీకు అందరికి సర్క్యులేట్ చేసినాం, మీడియా ద్వారా అందరికి సర్క్యులేట్ చేసినాం మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఆ రోజు ప్రపోజల్లో ఏం చెప్పినామా అంటే బీసీసీఐ చెప్పినట్టుగా మీరు నడుచుకుంటామని చెప్పారు కాబట్టి హైదరాబాద్ సీట్లో మేము అప్పటికి చెప్తున్నాం టీసీఏ వద్దు మేమే చేస్తామని, మీరు 10 సంవత్సరాలు చెప్తున్నారు. టీసీఏ వద్దన్నప్పుడు ఆ విషయం బీసీసీఐతో మాట్లాడినప్పుడు బీసీసీఐ ఎందుకు ఒప్పుకోలే, టీసీఏ ఉండాల్సిందని బీసీసీఐ ఎందుకు చెప్పింది, టీసీఏ తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ సిటీ బయట పక్కా ఉండాల్సిందని చెప్పింది. ఎందుకంటే మేము చేసిన పని వాళ్ళు చూసిరు, మా స్ట్రక్చర్ చూసిరు, ప్రాక్టికల్గా వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇవాళ మీరు కొత్తగా ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే కోర్ట్ ఆర్డర్లు బీసీసీఐ అన్నీ చెప్పిన తర్వాత ఇవాళ కొత్తగా టోర్నమెంట్ పెట్టి మీ దగ్గర ప్లేయర్ లేక మా ప్లేయర్స్ పేరెంట్స్కి ఫోన్ చేయడం ఏంది నాన్ సెన్స్. మీకు స్ట్రక్చర్ ఉంటే, మీకు దమ్ముంటే, మీకు తెలివి ఉంటే మీరు చేయాల్సింది ఇది కాదు. ముందు మీ స్ట్రక్చర్ రీస్ట్రక్చర్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న క్రిమినల్స్ని బయటకు పంపండి. మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద జస్టిస్ నాగేశ్వరరావు గారు డిబార్ చేసిన 57 క్లబ్లను పక్కకు పెట్టి మిగతా వాళ్ళతో మాట్లాడి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి జిల్లాల్లో పట్టుంది, స్ట్రెంత్ ఉన్నవాడిని వాడుకోమని బీసీసీఐ చెప్పింది. స్ట్రెంత్ ఉన్నవాడిని వాడుకోవడానికి నీకు బేసిస్ ఏమైంది అని అడుగుతున్నా. మీకు మీ జేబులో ఏం నొప్పి, ఇక్కడ నొప్పి. టీసీఐకి స్ట్రెంత్ ఉంది, వాళ్ళ స్ట్రక్చర్ బాగుంది, బాగా పనిచేశారు, వాళ్ళని వాడుకోండి డిస్ట్రిక్ట్స్లో అని అడుగుతున్నా. బీసీఐ చెప్పింది. అది చేయడానికి ఎందుకు కష్టపడుతున్నారు మీరు? ₹1,00,00,000 పెడుతున్నామని చెప్తున్నారు. ప్రతి అకౌంట్ ఫ్రాడే. 10 సంవత్సరాల్లో సిఐడి వారికి మేము సబ్మిట్ చేసినాం. ప్రతి ఆడిట్ ఎవ్రీ ఇయర్ మీది ఫ్రాడ్ చేస్తున్నారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మీ దగ్గర మీ మీద ఉంది. ఉట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఒక్కడు కాదు, ఇక్కడ 4 టర్మ్స్లో ఉన్న ఆఫీస్ బేరర్స్ కంటిన్యూస్గా మీ మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ బుక్ అయినాయి, చీటింగ్ కేసులు, ఫోర్జరీ కేసులు బుక్ అయినాయి. మీరు ₹1,00,00,000 మళ్ళీ. ఎంత విచిత్రం అంటే నేను ఒక మాట చెప్తా. మొన్న హైదరాబాద్ హైకోర్టులోని విశాఖ ఇండస్ట్రీస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఒక 67 కోట్ల వ్యాజ్యం, వాళ్ళు యాక్చువల్ 4 కోట్లు ఇచ్చినట్టు స్టేడియం కట్టుకోవడానికి ఆ గొడవ అయింది. విశాఖ పేరు పెట్టాలనుకున్నారు, విశాఖ పేరు వాళ్ళు పెట్టలేదు. అంతకుముందు ఉన్న సీఎం గారు రాజీవ్ గాంధీ పేరు పెట్టాలి, మేము గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఇచ్చిండ్రు, స్టేడియం కట్టిండ్రు, ఇష్యూస్ అయినా అన్నీ అయిపోయిన వీళ్ళు ఆ 15 సంవత్సరాల నుంచి ఏమో కోర్టులో కొట్లాడుతున్నారు. ఈ మధ్యనే హానరబుల్ హైకోర్టు ఒకటి ₹67 కోట్ల విత్ ఆల్ పెనాల్టీస్ మీరు కట్టండి అని చెప్పి ₹67 కోట్ల ఎవరు కట్టమన్నారు? విశాఖ ఇండస్ట్రీస్. దానికి బాస్ ఎవరు? వివేక్ గారు వినోద్ గారు సంబంధం ఉన్న ₹67 కోట్ల వ్యాజ్యం ఏదైతుందో లీగల్ ఫైట్ ఉందో హెచ్సీఏ అకౌంట్ నుంచి కట్టామని ఆ కోర్టు ఆర్డర్ ఉంది. వీళ్ళు కట్టడానికి సిద్ధంగా లేరు. ఆ కోర్టు ఆర్డర్ ఏం చేసి 67 కోట్లు ఫ్రీజ్ అయినాయి. అంటే వాళ్ళకి పంచాయతీ నడుస్తుంది, ఇంకా ఆ డబ్బులు కట్టలే వాళ్ళు. ఇదే విశాఖ ఇండస్ట్రీస్, ఇదే వెంకటస్వామి, ఇదే వివేక్ గారు మళ్ళీ అదే హెచ్సీఏకి స్పాన్సర్ ఎట్లా చేస్తారంటే వీళ్ళంతా దొంగట కాకపోతే వీళ్ళు కుమ్మక్కు కాకుండా ఉండే కుమ్మక్ కాలేదు అనుకుందాం, వీళ్ళు ఎట్లా చేస్తారు చెప్పండి? 67 కోట్లు దొంగరాబాయ్, నీ అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు నీ మీద నమ్మకం లేదని కోర్టు ఆర్డర్ తోటి అకౌంట్ ఫ్రీజ్ చేస్తావు, మళ్ళీ వానికే నువ్వు స్పాన్సర్ చేస్తావా? నేను 2 కోట్లు ఇస్తా, టోర్నమెంట్ పెట్టుకో. ఎవరు నమ్మాలి మేము? నన్ను 67 కోట్లు నీకు అకౌంట్లోకి వెళ్ళి రావాలి, వానికే నువ్వు ఉల్టా స్పాన్సర్ చేస్తావా? ఎవరు నమ్ముతాడు నిన్ను? నీ దగ్గర ప్లేయర్లు ఉండరు, మా ప్లేయర్స్కి ఫోన్ చేస్తావా? మా ప్లేయర్స్ రమ్మని మా కోచ్లను బెదిరిస్తారా? ఒక్కడొక్కరిని తోలు తీస్తాం జిల్లాల్లో ఏమనుకుంటున్నారు? మేము ప్రాక్టికల్గా ఎవ్రీ ఇయర్ మా పిల్లల జోలికి వచ్చినా కానీ, మా కోచెస్ జోలికి వచ్చినా, అపీజ్మెంట్ చేసినా, బెదిరించినా ఊరుకునేది లేదు. మళ్ళీ క్రిమినల్ కంప్లైంట్ బుక్ చేస్తాం. ఈసారి ఊరుకునేది లేదు. ఈసారి మాస్ మూమెంట్ చేస్తామని చెప్పినాం. బరాబర్ మాస్ మూమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. బీసీసీ ఎట్లయితే 2018లో మీ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ T20 చెల్లదు అని చెప్పిందో ఇప్పుడు కూడా అట్లే చెప్పాల్సిందే, చెప్తుంది. జస్టిస్ నవీన్ రావు గారికి మళ్ళొకసారి ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు ఏమాత్రమైనా మాజీ న్యాయమూర్తి గారు ఏమాత్రమైనా ధర్మం న్యాయం పాటించేవారైతే ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళ ఈ అక్రమమైన లీగ్ను, ఈ దొంగాటను ఆపండి. టీసీఏతో కలిసి చేసుకోమనండి. రంగనాథ ఇట్లా టీసీఏతో కలిసి ఇక్కడికి వెళ్ళరా, ఇట్లా బయటకు టీసీఏతో కలిసి చేసుకోమనండి. బీసీసీఐ చెప్పినట్టు చేసుకోమనండి. ఈ సింపుల్ మాట ఎందుకు చేయట్లేదు? నువ్వు బాస్ కదా కూర్చొన్నావు అక్కడ, డిస్ట్రిక్ట్స్లో మెంబర్షిప్ ఇస్తామని ప్రెస్ మీట్లో చెప్పిరట.
అసలు మెంబర్షిప్ ఎట్లా ఇవ్వాలి, మెంబర్షిప్ ఎట్లా తీయాలో తెలుసా? దళజిత్ సింగ్ని అడుగుతున్నాను నేను. ఇక్కడ చేరేసుకోండి, సైడ్ వేసుకో. మెంబర్షిప్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీయాలని తెలుసా అని అడుగుతున్నాను దళజిత్ సింగ్ని. తెలుసా? తెలుసా మీకు? జిల్లాల మెంబర్షిప్ మీరు ఎట్లా ఇస్తారు? హైకోర్టులో మీరు కంప్లై కాలేదు ఇంతవరకు, కోర్టు పెండింగ్ ఉన్నది. ఇంతకుముందు హైదరాబాద్ హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, మినిస్టర్లు తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి జిల్లాల్లో డిస్టర్బ్ చేయొద్దు, అది బీసీసీఐ నామ్స్ ప్రకారం పోవాలని చెప్పి మేము వేసిన పిటిషన్ బేస్ చేసుకునే జిల్లాలో వీళ్ళు దొంగ ఆడబోతే ఆపింది హైకోర్టు. అది మీకు అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ మంత్రి గారు, కొందరు మంత్రులు, ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఆడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను, వాడి మీద క్రిమినల్ కేసులు ఉంటాయి, ఈయన బాసు, ఈయన కాపాడుతాడు కాబట్టి కాన్ఫ్లిక్టు. వాడు 67 కోట్లు ఈయన కట్టేది బాకీ ఉంటుంది, వాడిని అకౌంట్ ఫ్రీజ్ చేస్తాడు. నీ దగ్గర పైసలు లేవు కదా, నేను ఇస్తాను, మళ్ళీ పైసలు ఇస్తాడు వానికి. ఇదెక్కడ నమ్ముతాడు ఎవడైనా? ఎవరు నమ్ముతున్నాడు? ఇది పిల్లలు నమ్ముతారా? మా జిల్లాలో పిల్లలు నమ్ముతారా? మిమ్మల్ని అండర్ 14 పిల్లల్ని తీసుకొచ్చి సికింద్రాబాద్లో 2 రోజులు ఎండలో పడగొట్టింది, నిలబెట్టింది. అది జరిగిన అన్యాయంతో మీకు తెలియదా? పిల్లలందరినీ ఏమైంది? పిల్లలు కంప్లైంట్ చేస్తే, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే, ఇట్లా అన్యాయం జరుగుతుంది కంప్లైంట్ చేస్తే సిస్టమ్ ప్రకారం లేదని అంటే వాళ్ళ పిల్లల్ని సస్పెండ్ చేస్తాము, కెరీర్ బర్బాద్ చేస్తామని చెప్పి కెమెరాల ముందే బెదిరించే ధైర్యం ఉండదు హెచ్సిఏకు. ఇంత మొనోపొలి, ఇంత హై హ్యాండెడ్నెస్, ఇంత అరగెన్సీ హెచ్సిఏకి పనికిరాదు. హెచ్సిఏ మెంబర్లందరికీ నేను చెప్తున్నాం, నిజంగా మీరు కొత్త మెంబర్షిప్ ఇవ్వదలుచుకుంటే, మీరు చట్ట ప్రకారం ఉండదలుచుకుంటే, మీరు బీసీసీఐ చెప్పింది, కోర్టు చెప్పింది వినండి. ఎందుకు ఇంటలేదు నాకు అర్థమవుతలేదు. కోర్టు చెప్పినట్టు పోవడానికి ఏమైంది మీకు? చట్ట ప్రకారం లేదా మీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్? మీరు బియాండ్ లానా హెచ్సిఏ ఏమన్నా? మేము తెలంగాణ గోల్డ్ కప్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. అది మీరు ఎన్నడూ చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ 11 yearsకి వెళ్ళి మా డేటా అంతా 6000 పేజీల డేటా బీసీసీఐకి సబ్మిట్ చేసిన. మీ దగ్గర ఏం పాడైంది, ఏమున్నదని? మా పిల్లలని మా పేరెంట్స్ ఎందుకు అప్పీల్ చేస్తున్నారు? మా పిల్లల పేరెంట్స్ బెదిరిస్తారా? మీరు దొంగలు, మీ దొంగతనంగా అప్పించుకోవడానికి మేనేజ్మెంట్ చేస్తారు. సెలెక్ట్ అయిన పిల్లలకి సెలెక్టివ్గా ఫోన్ చేస్తారు. మన దాంట్లో సెలెక్ట్ అయిన పిల్లలకు మీకు దమ్మే లేదు, మీకు డేటా లేదు, స్ట్రక్చర్ లేదు, యాక్సెస్ లేదు. మీరు మా పిల్లలు ఎందుకు భయ? నాకు అర్థం కాదు మీరు చేసేది. ఉందా? కనీసం వీళ్ళకి 11 మంది దొరుకుతలేరు జిల్లాలో ఆడడానికి. తర్వాత వన్ ఇంపార్టెంట్ పాయింట్, హెచ్సిఏకు టీసీఏకి మధ్యన కోర్టు మ్యాటర్స్ పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ హైకోర్టులో 2 ఉన్నాయి, బాంబే హైకోర్టులో ఒకటి ఉంది, సుప్రీంకోర్టులో ఒకటి ఉంది. సుప్రీంకోర్టులో కూడా వీళ్ళేసిన ఎస్ఎల్పి ఎంత దొంగది, వాళ్ళ లాయర్ ఇట్లా దొంగట ఆడారు. ఎవరైతే లాయర్లు డబుల్ గేమ్ ఆడినరో ఆపోజిట్ లాయర్కు హెచ్సిఏ అకౌంట్కి డబ్బులు పోయినాయి. అవి నోటీసులు ఇచ్చినాం మేము. ఆపోజిట్ లాయర్లకు డబ్బులు మీరే ఇస్తారు, మేనేజ్మెంట్ మీరే చేస్తారు. పోలీస్ కేసులు అయితే మేనేజ్ చేసుకుంటారు, అరెస్ట్లు అయితే మీకు బెదిరి ఉండదు, ఏముండదు. చట్టం మీకు వర్తించదు. గవర్నమెంటు చెప్పింది మీరు వినరు. సమాజం దేనికోసం, గవర్నమెంట్ దేనికోసం ఉన్నదని నేను సీఎం గారిని అడుగుతున్నా. గవర్నమెంట్ దేనికోసం ఫామ్ చేసిన సీఎం గారు? మీరు ప్రజలకు మేలు చేద్దామని కదా. తెలంగాణ యువత 28-30 లక్షల మంది యువత క్రికెట్ ఫాలోవర్స్ ఉన్నారు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ డేటా ఉన్నది, మీకు మేము డేటా ఇస్తాం. 22,000 మంది రిజిస్టర్డ్ ప్లేయర్స్ ఉన్నారు మా దగ్గర. ప్రతి జిల్లాలో 11 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం, ప్రతి మూలకు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పల్లెకు మా దగ్గర క్రికెట్ టీములు తయారైనాయి. మేము పనిచేస్తున్నామండి. మీరు చేయాల్సిన పని, బీసీసీఐ చేయాల్సిన పని, హెచ్సిఐ చేయాల్సిన పని అంతా మేము స్ట్రక్చరల్గా చేసి మేము ఖర్చు పెట్టుకొని మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవాళ మా దాంట్లో మీరు గుంజుకునేది పొలిటికల్ పార్టీ ఏదైనా లాక్కోవడానికి టీసీఏ? మా ప్లేయర్ల జోలికి వస్తారా మీరు? మీ మీద నమ్మకం అనుకోండి ఉందా? మీ మీద మీకు నమ్మకం ఉన్నదా పోనీ? కాబట్టి మేము హెచ్చరిక ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మేము ప్రెస్ వారికి ఆల్రెడీ షేర్ చేసినాం, మళ్ళీ చేస్తా. బీసీసీఐకి ఇందులో జరుగుతున్న తప్పులేంది ఇప్పుడు ఫ్రెష్గా దేవజిత్ సైకియా బీసీసీఐ, జస్టిస్ నవీన్ రావు గారికి సింగిల్ మెంబర్ కమిటీ అపాయింటెడ్ బై ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ తెలంగాణ అండ్ ఓంబడ్స్మన్ బీసీసీఐ, ఇలా ముగ్గురికి రాసినాం. ఏం జరుగుతుంది, ఇష్యూ ఏమేమి ఉన్నాయి, వయలేషన్ ఆఫ్ బీసీసీఐ రూల్స్ అండ్ బైండింగ్ ఆర్డర్స్ రూల్ 38 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూలు 2018లో రిజెక్షన్, బీసీసీఐ వీళ్ళు చేసిన టోర్నమెంట్ ఏదైతే రిజెక్ట్ చేసిందో దాని వివరాలు మళ్ళీ ఇచ్చినాం. అప్పుడు రిజెక్ట్ చేసింది, అప్పుడు వద్దని చెప్పింది, ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఒప్పుకుంటుంది బీసీసీఐ మీకే తెలవాలి. బీసీసీఐ ఒప్పుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ వచ్చేసి
ఈ వివేక్ గారి కంపెనీ ఏదైతుందో కంపెనీకి వాళ్ళ నాయనగారికి వీళ్ళకున్న సభ్యత్వానికి గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీ ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్ చెప్తా ఒక వ్యక్తికి. ఈజ్ అ మినిస్టర్, ఈజ్ ద మినిస్టర్, ఈజ్ బ్రదర్ ఈజ్ అండ్ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ హెచ్సిఏలో మెంబర్లు. వీళ్ళ కంపెనీ ఉంటుంది విశాఖ ఇండస్ట్రీస్, అందులో వీళ్ళు డైరెక్టర్లు. దానికి హెచ్సిఏకు 67 కోట్ల పంచాయతీ ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు జస్టిస్ ఎవరు నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు హోంబర్డ్స్ ఉన్నప్పుడు 2018లో వీళ్ళని డిస్క్వాలిఫై చేసి ఉంటారు. అది నడదు. అజరుద్దీన్ గారు మినిస్టర్ ఇందులో, పాస్ట్ ప్రెసిడెంట్. ఇది కాకుండా వెంకటస్వామి గారు వీళ్ళ నాయన గారు, ఈయన పేరు మీద వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఒక వ్యక్తి 4 రకాల కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటుంటే జస్టిస్ నవీన్ రావు గారికి ఆయన చట్టం తెలిసిన ఆయన పెద్ద ఆయన, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం 13 తారీఖు రోజు. ఆయన పట్టించుకోవడం అడగడా? వాట్సాప్లో పెట్టినాం, ఈమెయిల్ చేసినాము, ఫిజికల్ కాపీ పంపించినాము. పెద్ద ఆయనతో ఫోన్లో మాట్లాడి డిస్టర్బ్ చేయలేము. మరి తెలంగాణ ప్రజల్ని ఎవడు పట్టించుకోవాలి? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఫామ్ అయిందా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం దేనికోసం కొట్లాడి తెచ్చుకున్నాం? నార్త్ ఇండియన్స్ చేతుల్లో, తమిళియన్స్ చేతుల్లో, లేకపోతే ఎవరి చేతుల్లో పెట్టడానికి ఇచ్చినామా? నేను శివలాల్ యాదవ్ గారిని అడుగుతున్నా, అయ్యా పెద్ద అయినా మీరు వెనక నుండి బాగా చక్రం తిప్పుతున్నట్టు, నిన్న పక్కన దల్జీత్ సింగ్ పక్కన కూర్చొని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేట జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎట్లా చేస్తారో చూస్తా నేను. మొగోళ్ళు అయితే, పెద్ద పెద్ద మనుషులు అయితే మీరు ఇంతకాలం గౌరవించడానికి కాపాడుకోవాలి. మాస్ మూమెంట్ అంటే ఏంటిది? తెలంగాణ విద్యార్థులు ఇంతకుముందు చూపించారు, ఇప్పుడు చూపిస్తాం మళ్ళా. ఒక చిన్న సిట్టింగ్, ఒక చిన్న అడ్జస్ట్మెంట్, కూర్చొని మాట్లాడి చట్టం ఇట్లా చెప్తుంది అని మాట్లాడడానికి మీకు ఎందుకు నామోషి? మేము తెలంగాణ టీసీఏలో ఉన్న పిల్లలు తెలంగాణ పిల్లలు కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? బీసీసీఐకి సంబంధించిన రూల్స్ తెలంగాణకు వర్తించవా? తెలంగాణ అంటే హైదరాబాదా? మరి తెలంగాణ రాష్ట్రం పేరు తీసి హైదరాబాద్ రాష్ట్రం అని పెట్టుకోండి. మేము అప్పుడు ఐసీసీతో మాట్లాడుకుంటాం, లేకపోతే ఐక్యరాజ్య సమితితో మాట్లాడుకుంటాం. తెలంగాణ సీఎం గారు మంత్రులను అడుగుతున్నా, కన్సర్న్ మంత్రులు అజరుద్దీన్ గారు, వివేక్ గారు, శ్రీహరి గారు అడుగుతున్నా నేను. ఈ మధ్యన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్, పత్రికా మిత్రులు ఇది కొంచెం ప్లీజ్ కోట్, ఈ మధ్యన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ వచ్చింది, పాస్ అయింది, యాక్ట్ కింద అయింది, చట్టం కింద అయింది, కేంద్ర ప్రభుత్వం చట్టం కింద అయింది. స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ గారికి కూడా దీనిలో పరిధి వస్తుంది. ఇటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ఇంటర్ఫియర్ కావచ్చు మీరు. హోమ్ మినిస్ట్రీ సీఎం గారి దగ్గర ఉంది. అయ్యా ఎన్ని కంప్లైంట్లు, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో సార్ చూడండి. సీఎం గారు ఎందుకు వీళ్ళని దొంగలకు సర్ది కడుతున్నారు? ఎందుకు మీరు అరెస్ట్ చేస్తలేరు? తెలంగాణ పిల్లల్ని బెదిరిస్తుంటే ఎందుకు మీరు ఇంకా వీళ్ళని తాత్సారం చేస్తున్నారు, స్పేర్ చేస్తున్నారు అడుగుతున్నా. టీసీఏ జోలికి మీరు రాదలుచుకోలేదు అనేది బీసీఐకి చెప్పండి, లేదంటే కోర్టుకు చెప్పండి, హైకోర్టుకు వచ్చి అప్పుడు మీ సభ్యత్వం ఉంటుందో ఎగిరిపోతుందో తెలుస్తుంది. హైకోర్టులో ఇప్పుడు హియరింగ్ ఉంది, బాంబే హైకోర్టులో హియరింగ్ ఉంది, సుప్రీంకోర్టులో హియరింగ్ పెట్టేయండి. టీసీఏతో మాకు సంబంధం లేదు, బీసీఐ తప్పు చెప్పింది, జస్టిస్ లోదా తప్పు మాట్లాడండి అని చెప్పండి. అక్కడ వాళ్ళు ఏదో ఇస్తారు కదా, ఆర్డర్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని పోదాం. కాబట్టి అదే కదా ఇప్పుడు నేను అకౌంట్స్ ఫ్రీజ్, వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయినప్పుడు వీళ్ళు డబ్బులు లేవు కాబట్టి హెచ్సీఏ ఏం చేసిందనంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు ఆర్పీఎం అంటారు, దానిలో వీళ్ళు నాయన పేరు పెట్టుకోవాలి. వీళ్ళకి పొలిటికల్ మైలేజ్ కావాల్సిందే కానీ ప్రజల బాగా అవసరం లేదు. అందులో ఆడే పిల్లల సెలక్షన్ పెడతా అంటున్నాడు. సెలక్షన్ పెడతా అన్నప్పుడు నువ్వు పేపర్లో ప్రకటనలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు టీసీఏతో కమ్యూనికేట్ చేసి, అయ్యా మీ దగ్గర కూడా ప్లేయర్స్ ఉన్నారు కదా, మనం కలిసి చేద్దాము, బీసీసీఐ చెప్పిన దాని ప్రకారం చేద్దాము అని ఎందుకంటలేరు? ఒకటి అట్లన్నా కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు వెంకటస్వామి పేరు ఎందుకు? హెచ్సీఏకు హెచ్సీఏ టీసీఏ కలిసి టోర్నమెంట్ చేద్దాం, మీ దగ్గర డబ్బులు లేకపోతే స్పాన్సర్షిప్ మేము తీసుకొస్తాం, మీ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయినా, మీరు దొంగలు కదా, మీకు చేత కాదు కదా, మేము తెస్తాము స్పాన్సరు, మేము బీసీసీఐకి చెప్పిన డైరెక్షన్ ఒప్పుకున్నాము, టీసీఐని గుర్తిస్తున్నామని చెప్పండి. 100 కంపెనీలు స్పాన్సర్ చేస్తారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు? మీరే ఎందుకు ఈ జేబులోకి వెళ్ళి ఎందుకు పెట్టుకుంటారు పైసలు? పవర్ ఈ చేతి నుంచి ఈ చేతికి మాత్రం ఎందుకు మారుతుంది? ఇంకోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? దేశం ఎంత డెవలప్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ క్రికెట్ ఎంత డెవలప్ చేస్తున్నది. 140 కంట్రీస్లో బీసీసీఐ క్రికెట్ డెవలప్ చేసి ఐసీసీలో ఇవాళ మనోడు వెళ్ళి అక్కడ బాస్ కూర్చున్నాడు. దేశం నేపాల్కి డబ్బులు మనమే ఇస్తాము క్రికెట్ ఆడుకోవడానికి, ఆఫ్ఘనిస్తాన్ మనమే ఇస్తాం, శ్రీలంకకు మనమే ఇస్తాం, పాకిస్తాన్ వాళ్ళకి మనమే హెల్ప్ చేస్తాం, దేశమంతా మనమే హెల్ప్ చేస్తాము. క్రికెట్ లేని దగ్గర పాండిచ్చేరి, సిక్కిం, నాగాలాండ్ క్రికెట్ లేని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తుంది బీసీసీఐ. ఇంత డిమాండ్ ఉన్న దగ్గర ఎవరిని చూసి ఎందుకు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఫైనల్గా 2 విషయాలు మిత్రులారా, తెలంగాణ జిల్లాల్లో క్రికెట్
బీసీసీఐ చెప్పింది కాబట్టి అఫీషియల్ క్రికెట్ టీసీఐదే ఉంటుంది. ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ మేము 24 తారీఖు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ గోల్డ్ కప్, ఆ తర్వాత తెలంగాణ ప్రీమియర్ లీగ్ 2026 ఐపీఎల్ అయ్యాక కాగానే మేము తెలంగాణ ప్రీమియర్ లీగ్ మేమే చేస్తాము. ఎక్కడైనా హెచ్సీఏ అక్రమంగా మా పిల్లల్ని బెదిరిస్తే పోలీస్ కేసులు పెడతాం, రిజిస్టర్ చేస్తాము. పోలీసులు నెంబర్ తీసుకుపోయి మీ మీడియా వాళ్ళు నెంబర్ తీసుకొని పోయి వాళ్ళని అడ్డుకుంటాము, వాళ్ళని ఆపుతాము. వాళ్ళందరినీ కూడా గల్లాబట్టి గురించి క్వశ్చన్ చేస్తాము, పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్టులు చేపిస్తాము. ఏ ఒక్కడు కూడా మా జోలికి రావద్దు, మా పిల్లల జోలికి రావద్దు. రెండోది, టీసీఏని కాదని టీసీఏ కన్సల్ట్ చేయకుండా బీసీసీఐ హైకోర్టు ఆర్డర్స్ మీరు పాటించకుండా జిల్లాలో ఎంటర్ అయినా కానీ కబడ్దార్, పద్ధతి ఉండదు, మర్యాద ఉండదని చెప్తున్నాం. థ్యాంక్ యూ. సంబంధం లేని వాళ్ళు బోర్డు రాజకీయాలకు దూరంగా ఉండాలి అనేది బీసీసీ ఆలోచన. కానీ మన దగ్గర కానీ అన్ని రాష్ట్రాల్లో దాదాపు రాజకీయ నాయకులే బోర్డులో ఉంటారు. దీనివల్ల క్రికెట్కి టాలెంటెడ్ ప్లేయర్స్ రాకుండా రాజకీయ నాయకులు వాళ్ళే బోర్డులో ఉంటున్నారు, వాళ్ళ పిల్లలే మ్యాచ్లోకి వస్తుంది. దీనివల్ల రానున్న రోజుల్లో ఇండియా క్రికెట్కి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందంటారు. ఇండియన్ క్రికెట్ అనేది ఎంత పెద్దగా ఇవాల్వ్ అవుతున్నది అంటే ఒక ఫ్లడ్ లాగా క్రికెట్ టాలెంట్ బయటకు వస్తుంది. మినిస్టర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కానీ దాన్ని పెద్దలుగా స్పాన్సర్ చేసే పరిస్థితి కానీ దానికి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడానికి పనిచేయాలి. కానీ ఇట్లా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్రాక్ట్ చేసుకుంటా రూల్స్ వైలేట్ చేసుకుంటూ ఉండకూడదని నా అభిప్రాయం. అది చట్టం అట్లా చెప్తున్నది, జస్టిస్ లోధా కమిటీ ఏదైతే చెప్పింది, మేము ప్రాక్టికల్గా అది జరగాల్సింది. రెండోది, బుద్ధిమంతులైన మంత్రులు ఎవరు ఇన్వాల్వ్ అవుతలేరు క్రికెట్లో డైరెక్ట్గా. మనము పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చినాము, పిల్లలు ఆడుకునే క్రికెట్ మనం ఎంకరేజ్ చేద్దాం, కావాలంటే స్పాన్సర్ చేద్దాము, ఎంకరేజ్ చేద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పిద్దాము అని మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు చాలామంది కూడా చాలా ఇంటలెక్చువల్స్ మంచి వాళ్ళు ఉన్నారు, మెజారిటీ. 2-3 మాత్రం దీంట్లో ఉన్న పవర్ చూసి, డబ్బులు, పవరు, దాంట్లో ఉన్న క్రేజు, ఫిల్మ్ ఇండస్ట్రీ, కార్పొరేట్ సెక్టరు ప్లస్ క్రికెట్ కనెక్ట్ అయితే పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అవుతుంది, అక్కడ మేము రాజ్యం వెళ్ళొచ్చని అయితే పవర్ కోసం పవర్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళు తప్పితే మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్ 90% ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు ఎస్పెషల్లీ యూనియన్ మినిస్టర్స్లో మీరు గవర్నెన్స్లో 100% ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ క్లీన్. వాళ్ళు దే ఆర్ నాట్ టచింగ్ ఈవెన్ ఎనీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ రూల్. ఇక్కడ నేను చూస్తున్నది అంటే ప్రాబ్లం ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళు నిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నాకు ఆ స్క్రీన్ షాట్ చూపి, అది ఆ టెంప్లెట్ అందరూ మంత్రుల బొమ్మలు వేసుకొని డైరెక్ట్గా ఆయన మంత్రి వాళ్ళని ఆయన పేరు పెట్టుకొని హెచ్సీఏ ట్యాగ్ చేసి, హెచ్సీఏ ఎందుకు మరి నీకు? గవర్నమెంట్ మంత్రి అనేది డబ్బులైనా 100,000 కోట్ల కంపెనీ ఉన్నది, స్పాన్సర్ డైరెక్ట్ చేయి, పిలువు, అందరిని పిలువు, ఓపెన్గా అందరు రండి అని చెప్పు. ఒక టోర్నమెంట్ అని తెలుసు, నెలకు టోర్నమెంట్ చేయి, ఎవడొద్దంటున్నాడు, పిల్లలకి ఎంకరేజ్ చేయి, టాలెంట్ పికప్ చేసి స్పాన్సర్ చేయి. మీ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ఉంటుంది కదా విశాఖ ఇండస్ట్రీస్కి, అందరు చేయి, టీసీఏ అందరిని పిలవండి మీరు. ఎస్పెషల్లీ హెచ్సిఏలో ఎవరైతే తెలిసిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు ఇన్వాల్వ్ కావడం లేదు. తెలియని వాళ్ళు ఎవరైనా కొంచెం పవర్ కోసము లేదా ఇంకా కొంచెం హోదా కోసము వాళ్ళు ఉన్న వాళ్ళే దాన్ని వదలదు. ఇక్కడ చూడండి, ఇది కాకా వెంకటేశ్వర మొత్తం కాంగ్రెస్ మంత్రులు మినిస్టర్లే. మీరు తప్పలేదు, మీరు చేసుకోండి, నేను ఇబ్బంది పెడతలేను. కాకపోతే హెచ్సిఏ లోగో అనేది హెచ్సీఏ ఎందుకు నేను అడుగుతున్నా, హెచ్సీఏ ఎందుకు రావాలి మినిస్టర్లు? జిల్లాలకు సంబంధించి హెచ్సీఏకి సంబంధం, మినిస్టర్లకు హెచ్సీఏకి సంబంధం ఏందని అడుగుతున్నాను నేను. స్టేట్ గవర్నమెంట్కి హెచ్సీఏ ఎందుకు కాపాడాల్సిన అవసరం వస్తున్నది? హెచ్సీఏలో అంతా సంజీవని ఏమున్నది, ఏం దాగున్నది? నేను సీఎం గారిని అడుగుతున్నా. మీ మంత్రులు దారి తప్పి ఇట్లా ఇల్లీగల్గా మీరు రూల్స్ విరుద్ధంగా, కోర్ట్ ఆర్డర్స్ విరుద్ధంగా ఎందుకు పోతున్నారు? సో ఏదో వస్తుంది, సరిపోయింది, వాళ్ళకి అర్థమైంది విషయం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో రూల్ 38లో కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ అంటే చాలా ఉన్నాయి, అందులో కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నది దీనిలో. కాబట్టి ఇంతకుముందు బీసీసీఐ దీన్ని డిస్క్వాలిఫై చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు 2018లోనే 7 years బ్యాకే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసి మీరు వద్దన్న తర్వాత అప్పుడే 2 కోట్ల రూపాయలు ఫ్రెండ్లీ మ్యాచ్, ఇక లెక్క ఉంది తమ్ముడు రాసిండు, 2 కోట్లు 2018లో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్కి 1,96,045 లక్షలు, ఇంకోటి ఈ టోర్నమెంట్ పేరు మీద 1,70,000 వీళ్ళే స్పాన్సర్ చేసిరట. అప్పటికి ఆల్రెడీ వీళ్ళకి డిస్ప్యూట్ ఉంది వాళ్ళతోటి. 1,70 lakhs 1,70 lakhs ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నాం అని అంటున్నారు. 67 కోట్లకు పంచాయతీ నీతో ఉన్నది, ఇంట్రెస్ట్ కడుతున్నావు అని నాకు అర్థమవుతలేదు. ఉంటా మీకు బైసాబ్ అన్న, మీకు మాకు పంచాయతీ ఉన్నది, నేను మీకు డబ్బులు ఇవ్వాలి, 67 కోట్లు ఇవ్వాలి. నువ్వు దొంగవరాని నా అకౌంట్ ఫ్రీజ్ చేసినావు, అయినా కానీ నేనే మళ్ళీ నువ్వు నాకు పక్క నుంచి 2 కోట్లు ఇస్తావా ఇక వాడుకోని? అది ఏందన్నట్టు, అది ఎవరిని నమ్ముతాడు వీళ్ళని? వీళ్ళ దొంగ ఎవరిని నమ్మాలి?
అకౌంట్ ఫ్రీజ్ ఉంటే అమౌంట్ ఎక్కడ ఇస్తారో కూడా చూపియాలి, ఎట్లా ఇస్తారు. అకౌంట్ హెచ్సిఏ ఫ్రీజ్ ఉంది. అదే అదే ఫ్రీజ్. అవును, ఇంకోటి ఉంది, మంచి క్వశ్చన్ మీరు ప్లీజ్ రికార్డ్ దిస్. నేను ఏమంటున్నా, హెచ్సిఏ అకౌంట్ ఫ్రీజ్ అయినదండి. సిఐడి ఈస్ కంట్రోలింగ్ ఇట్ అండ్ అండర్ కోర్ట్ మానిటర్. అదైతే జస్టిస్ నవీన్ రావు గారు వాళ్ళందరూ ఇంటరాక్ట్ చేసి అది కోర్టు శాలరీస్ ఎక్స్పెండిచర్, క్రికెటింగ్ ఎక్స్పెండిచర్ తీస్తున్నారు అందులో. ఓకే, నేను అడుగుతా క్వశ్చన్, ఈ 2 కోట్ల రూపాయలు 1,70,00,000 ఎవరి అకౌంట్కి వేస్తాడు ఈయన? ఏ అకౌంట్లోకి వెళ్ళేస్తాడు? కాకా వెంకటస్వామి మెమోరియల్ అకౌంట్లోకి వెళ్ళేస్తాడా? అజరుద్దీన్ అకౌంట్లోకి వెళ్ళేస్తాడా? వివేకానంద పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళేస్తాడా? ఇది ఎంత తెలివిలేని పని నాకు అర్థం కాదు. 67 కోట్ల అకౌంట్ ఫ్రీజ్ అయ్యి ఏ అకౌంట్కి డబ్బులు ఇస్తావు? హెచ్సిఏ ఎందుకు వస్తుంది దీనిలో? అంటే పర్సనల్గా ప్లేయర్లకి ఇస్తారా, డైరెక్ట్గా ఎవరికి ఇస్తారు? ఇది మీకు ప్లేయర్ లేరు, స్ట్రక్చర్ లేదు. టీసీఏ ప్లేయర్లు ఏమని ఎందుకు పడుతున్నారు? మీ చేతనైతే మీరు రండి, టీసీఏతో మాట్లాడండి, దమ్ముడు లేకుంటే బీసీసీఐతో కొట్లాడండి. మేము మార్చుకుంటున్నాం, హెచ్సిఏ పేరు మార్చేసి మాది తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పెడుతున్నాం, దమ్ముంటే మమ్మల్ని ఆపండి అని బీసీసీఐతో మాట్లాడండి, పెట్టండి, చూసుకుందాం. సరే, ఇప్పుడు మహారాష్ట్రలో 2 అసోసియేషన్స్ ఉన్నాయి. ఒకటి విదర్భ, మూడు అంటే ఓకే, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, సో ఏదైతే విదర్భ అండ్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇంకోటి ఉంది. సో అక్కడ ఆ 2-3 ఉండగా ఆ ప్రాబ్లం ఏంది? ఇక్కడ తెలంగాణలో ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం? హెచ్సిఏ అడ్డం పడుతుంది, హెచ్సిఏలో ఉన్న దొంగలు అడ్డం పడుతుంది, అంతే. రూల్ అడ్డం రావట్లే, హెచ్సిఏలో ఉన్న దొంగలు అడ్డం పడుతుంది. వీళ్ళకి ఏంటంటే 100 కోట్లు వస్తాయి సంవత్సరానికి. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో, కార్పొరేట్ ఇండస్ట్రీతో కనెక్షన్స్ ఉంటాయి. దీని వెనక ఎంతో రకాల ఇన్ఫ్లుయెన్స్ పనులు జరుగుతుంటాయి. ఇది మనం వచ్చేసాం అనుకోండి, వీళ్ళు చేసే దొంగకు, ఎందుకంటే డబ్బులు తీసుకొని క్రికెట్ ఆడిస్తారు. టీసీఏకి రికగ్నిషన్ వస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎవడు ఆడాడు క్రికెట్, అందరూ మైగ్రేట్ అయిపోతారు తెలంగాణకు. పక్కన చుట్టుపక్కల ఇల్లు రెంట్ తీసుకుంటారు, అడ్రస్లు అన్నీ చేంజ్ చేసుకుంటారు, అక్కడనే రెంటెడ్ ఇల్లు తీసుకొని వచ్చి క్రికెట్ తెలంగాణలో ఆడుకుంటారు. ఎందుకంటే మేము ట్రాన్స్పరెంట్గా మెరిట్ బేస్ సెలెక్షన్ ఇస్తాం కాబట్టి. డబ్బులు మాత్రమే నమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఆడతారు. 2 అసోసియేషన్లు 3 అసోసియేషన్లు 3 చోట్ల ఉన్నాయి. చండీగఢ్ చిన్న టౌన్, 30 lakhs దాని పాపులేషను. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ హర్యానా, ఇట్ ఈస్ ఆల్సో క్యాపిటల్ టు పంజాబ్. వాళ్ళ 2 హెడ్ క్వార్టర్స్ హర్యానాలోనే, చండీగఢ్లోనే. 2 స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఆడుకోవచ్చు కదా, పంజాబ్ చండీగఢ్ వాడు కాదు, అది యూటీ అని చెప్పి ఇంకో అసోసియేషన్ ఇచ్చింది బీసీ వాళ్ళకు. 30 లక్షల జనాభాకు 3 మెంబర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇక్కడ 4 కోట్ల జనాభాకు ఒకటే అసోసియేషన్ పార్షల్ హైదరాబాద్లో ఉంటుంది, డబ్బులు ఇచ్చినోనే ఆడిస్తారు. అంటే ఇంకోటి తప్పుగా అనుకోకపోతే, మన పొలిటీషియన్స్ కూడా ఎంతసేపు ఫార్మర్ పొలిటీషియన్స్ కూడా మిగతా వాళ్ళందరూ ప్రెషర్ పెట్టి తెచ్చుకుంటుంటే, తెలంగాణ స్టేట్ పొలిటీషియన్స్ ఏంది ఎంతసేపు హెచ్సిఏ మీద ఎంబడి పడుతున్నారు. ఆ హెచ్సిఏలో మా పవర్ ఎట్లా చూసుకోవాలి, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళని ఎట్లా పెట్టుకోవాలి, మాకు తెలిసిన వాళ్ళని ఎట్లా ఆడిపించుకోవాలి, ఇదే. కానీ మిగతా స్టేట్లలో వచ్చిందంటే వాళ్ళ పొలిటీషియన్స్ ప్లేడ్ యాక్టివ్ రోల్ అక్కడ. వేరే దగ్గర వాళ్ళు కూడా ప్రెషర్ చేస్తారు, మా పిల్లలకి ఇవ్వండి అని. ఈ ఒక్కటే తెలంగాణ స్టేట్లో ఒక్కటే మనకు ఫస్ట్ నుండి ఇదే దరిద్రం. తెలంగాణ మూవ్మెంట్లో అన్ని మాట్లాడడం, కానీ మాట్లాడలే, ఇది కూడా మాట్లాడేది ఉండే. ఇప్పటికీ కూడా మన పొలిటీషియన్లు బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో యూత్ క్రికెట్ ఆడొద్దా? అంటే వీళ్ళకి బాధ్యత లేదా? స్టేట్ గవర్నమెంట్కి బాధ్యత లేదా? ఇక్కడ ఉన్న వేరే వాళ్ళకి బాధ్యత లేదా? లేఖలు రాసినాము, బీసీసీఐకి రాసినాము, జస్టిస్ నవీన్ రావు గారికి రాసినాము, ఆయన కోర్ట్ అపాయింట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ కాబట్టి. తర్వాత ఇది ఓంబడ్స్మన్, బీసీసీఐ ఓంబడ్స్మన్ రాసినాము, హెచ్సిఏకి ఉన్న ఇప్పుడున్న యాక్టింగ్ ప్రెసిడెంట్ సిఇఓ వాళ్ళకి రాసినాము. వీఆర్ డూయింగ్ స్పోర్ట్స్ మినిస్ట్రీకి రాసినాము, యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా రాసినాము ఉత్తరం, మీరు ఇన్వాల్వ్ కానీ ఇంటర్ఫియర్ కానీ అని చెప్పి. యూనియన్ హోమ్ మినిస్టర్కి రాసినాము, యూనియన్ హోమ్ మినిస్టర్ ఎంఓఎస్కి రాసినాము, ఇట్లా క్రైమ్స్ జరుగుతున్నాయి కానీ చెప్పి. అందరికీ తెలుసు విషయం, అందరితో మాట్లాడుతున్నాం, అందరికీ ఇంటిమేషన్ ఉన్నది. వీళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు, మేము గవర్నమెంట్లో ఉన్నాం, పవర్లో బుల్డోజ్ చేస్తున్నారు. కాబట్టి ఫైనల్గా టీసీఏ డిమాండ్ ఏంటంటే, ఈ T20 లీగ్ ఏదైతే ప్రపోజ్ చేసిరో వివేక్ వెంకటస్వామి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు హెచ్సిఏతో కొలాబరేట్ కాకుండా చేసుకుంటాను. పర్సనల్గా ఏమైనా కాకా వెంకటస్వామి అంటే తెలంగాణ సమాజం చాలా గౌరవం ఉన్నది, వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. మీరు చేయండి, మీరు స్పాన్సర్ చేయండి, 2 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చుకొని చేయండి. హెచ్సిఏతో మాత్రం దానికి క్రెడిబిలిటీ ఇవ్వకండి, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది, మీకే కష్టమైతే మీరే ప్రాబ్లంలోకి పోతారు. ప్రైవేట్ లీగ్ పెట్టుకుంటే ఎవరు అబ్జెక్ట్ చేయరండి. హెచ్సిఏ ఈజ్ అ రిజిస్టర్డ్ బాడీ. ఇప్పుడు టీసీఏ మేము అడుగుతున్నాం అఫిలియేషన్, మేము ఎన్ని రకాలైన ఎవరితోనో స్పాన్సర్షిప్ చేసుకుంటాం. బీసీసీఐ వచ్చి నువ్వు చేయకపో అని చెప్పేదాకా 2018లో అది చేయొద్దని బీసీసీఐ చెప్పింది ఆల్రెడీ. సిమిలర్ టోర్నమెంట్ సేమ్ నామ్తో మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎట్లా చేస్తారు వాళ్ళు? తెలంగాణ జిల్లాల్లో ఏదైనా చేసేది ఉంటే టీసీఏనే చేయాలి, టీసీఏ తప్ప హెచ్సిఏ టీసీఏతో కలిసి చేయమన్నారు, టీసీఏతో కలిసి
అని సీఎం గారు. అంటే దీంట్లో ఒక ఇంటర్లింక్ ఉంది చూడండి. 2018లో ద కోర్ట్ బీసీసీఏ క్లియర్లీ సెట్ దే కాంట్ గో అహెడ్ విత్ ద టోర్నమెంట్. కానీ ఇప్పుడు మనం ఫిగర్స్ ఇచ్చినాం, దీస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్, దిస్ ఈజ్ నాట్ ఆర్ ఫిగర్స్. ఇప్పుడు అసలు చేయడానికే లేదన్నప్పుడు మనకి విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 1,70,18,801 రూపాయలు స్పాన్సర్షిప్ వచ్చింది. అసలు చెయ్యొద్దన్న దాన్ని హెచ్సిఏ చేసి 1,96,45,937 రూపాయలు ఫ్రెండ్లీ మ్యాచెస్ ఎక్స్పెన్సెస్లో చూపించింది. అంటే బీసీసీఐ అంటే ఒకసారి ఆల్రెడీ వీళ్ళు 18లో వీళ్ళు తొంగలో దొక్కి బీసీసీఐని పట్టించుకోకుండా చేసారు, కోర్టులను పట్టించుకోకుండా చేసారు. ఫిగర్స్ క్లియర్ ఫిగర్స్ వీఆర్ సేయింగ్ ఆన్ రికార్డ్ దట్ అగైన్ ఐ రిపీట్ ద స్పాన్సర్షిప్ విచ్ విశాఖ ఇండస్ట్రీస్ హ్యాస్ గివెన్ టు హెచ్సిఏ 1,70,18,801 రూపీస్ ఫస్ట్ది. ఫ్రెండ్లీ మ్యాచ్ కింద వీళ్ళు 1,46,45,937 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు గురువారెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు అకౌంట్ హెచ్సిఏ అకౌంట్ ఓపెన్ ఉంది కనుక డబ్బులు అకౌంట్లో వేసారని మనకి ఆడిట్ రిపోర్ట్లో చూపించింది. ఇప్పుడు పెట్టే 2 కోట్లు, 1,90,00,000, 1,70,00,000 18లో పెట్టినవో ఎక్కడ వేస్తారన్నది లాజిక్ కదా. బ్లాక్ ఇస్తారా, వైట్ ఇస్తారా, ఎక్కడి నుంచి వేస్తారు మీరు అమౌంట్? దట్ ఈస్ ద క్లియర్ కట్ లాజిక్. దెర్ ఈస్ నో కంపారిజన్ విత్ అదర్ స్టేట్. అదర్ స్టేటే పోదాం, 18లో వీళ్ళు చేసిందే మళ్ళీ దే ఆర్ రిపీటెడ్లీ అటెంప్టింగ్, సేయింగ్ మీడియా డజంట్ నో ఎనీథింగ్, టీసీఏ డజంట్ నో ఎనీథింగ్, గవర్నమెంట్స్ పట్టించుకోవు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ద accountability should come up. That is one serious agenda for our press meet as well.